కృపయు సమాధానము వ్యక్తులను కాక ఆమె దయచేసి కూర్చొని మాకు సందేశం అందిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. కుటుంబ చేరి వచ్చినటువంటి సంఘ విశ్వాసులు ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్, విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా పిల్లలందరికీ, సండే స్కూల్ పిల్లలందరికీ కూడా హ్యాపీ సండే స్కూల్ సండే స్కూల్ బాల దినోత్సవం ఆదివారపు దినం శుభము మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక ఆదివారం. మనం అన్ని ఆదివారాలని ఒక నెలలో ప్రతి సంవత్సరంలో ఒక నెల ఒక ప్రత్యేకమైన ఆదివారంగా మనము జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్క అడ్వెంట్ కాలంలో ఇక మొదటి ఆదివారము ఒక సండే స్కూల్ ఆదివారంగా జరుపుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాము. మనకి చిన్న బిడ్డలు పాటలలో, ఆరాధనలో, వాక్య పఠనాలలో వారు నేర్చుకున్నటువంటి దేవుని మహిమపరచాలని ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని మహిమపరిచి ఉన్నారు. అలాగే మన న్యూస్ సండే, ఉమెన్స్ సండే, అన్ని సండేలు కూడా దేవుని మహిమపరచడానికి ఒక రోజు, ఒక ఆదివారం మనము సంవత్సరంలో ఒక నెలలో ఒక ఆదివారం ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని, మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. సాధారణంగా ఏఎల్సి వారు మనకు ఈ రీతిగా సండే స్కూల్ సండే నవంబర్ నెలలో జరగాలి. మొదటి 2 వారాలు లేదా చివరి 2 వారాలు జరుపుకుంటూ ఉంటారు. వాంచిన అంశం మీద మనము ఆ రోజు ఆరాధన క్రమంలో తెలియజేయమంటూ జరుగుతూ ఉంది. అయితే మనం ఉమెన్స్ సండే, యూత్ సండే ఏ రీతిగా అయితే జరుపుకుంటున్నామో అదే రీతిగా చిన్న బిడ్డలు కూడా వారు కలిగినటువంటి చిన్న వయసులో చిన్ని జ్ఞానంతో, చిన్ని మాటలతో దేవుని మహిమపరచాలి అని వారికి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతగానో ప్రయాసపడి, ఎంతగానో నేర్చుకుని మరి సహకరించి ఉన్నారు. వారికి ఒకసారి మనందరం కూడా అభినందనలు వ్యక్తం చేస్తూ చప్పట్లు కూడా ప్రయాసతో నేర్పించిన దాన్ని బట్టి టీచర్స్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అది ఈ రోజు అంశం, సండే స్కూల్ సండే యొక్క అంశం ఏంటి అంటే క్రీస్తునందు బలముతో ఎదుగుట. క్రీస్తునందు బలముతో ఎదుగుట. మనము సహజంగా ఈ లోకంలో మన పిల్లలను బలవంతులుగా లేదా బలవంతురాలుగా చేయాలని ఆశపడుతూ ఉంటాము. వారి నిమిత్తమై అనేక విధాలుగా మనకున్నటువంటి ఇన్కమ్ లో నుంచే ఎంతో కొంత వారి యొక్క బలానికి, మన స్ట్రాంగ్నెస్ గా ఉంచడానికి లేదా వారి స్ట్రెంత్ కలిగి ఉండడానికి మనకు కలిగినటువంటి వైద్యం సంప్రదిస్తూ వారి ప్రోటీన్ పరమైనటువంటి, విటమిన్ పరమైనటువంటి అనేకమైన ఆహార పోషకాలు ఉండేటువంటి విలువల ఆహారాన్ని ఖర్చు అనుకోకుండా కూడా వారి యొక్క శారీరక పౌష్టిత్వానికి ఎంతగానో సహాయపడే విధంగా మనకున్న ఇన్కమ్ లో నుంచి వారికి వెచ్చిస్తూ ఉంటూ ఉంటాం. ఎందుకని అంటే ఈ లోకంలో వారు శారీరకంగా బలవంతులుగా ఉండాలి. బీ స్ట్రాంగ్ ఇన్ ఈ వరల్డ్ లో లేదా ఈ యొక్క లోకంలో మనం వారికి మంచి బలమైన వారిగా తీర్చాలి అనే ఆశ కలిగి ఉంటాం. మరి దేవుని యందు ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే మరి మన పిల్లలు క్రీస్తునందు బలము కలవారిగా ఉన్నారా లేదా? మనకే తెలుసు మన పిల్లలు బలంగా ఉన్నారా లేదా అండి. తల్లిదండ్రులు అడుగుతున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వారికి అవగాహన కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ
మాకే తెలియదండి, మేమే బాగుంటారు వారు ఏదో మాకే తెలియదు, ఇక మా పిల్లల గురించి మమ్మల్ని అడుగుతున్నారా అని అనుకుంటున్నారా? ముందుగా మనము బలము కలిగి ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా క్రీస్తునందు బలముగా ఉంటారు. ఇహలోక పరంగా మనం వారికి బలాన్ని అందించడానికి అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుని విషయానికి వస్తే దేవుని సన్నిధికి వారిని నడిపించడానికి మనం ఎంతో ప్రయాసపడాల్సిన అవసరము లేదు. వారిని చక్కగా ఆదివారం ఉదయం 8 గంటలకు మనం సండే స్కూల్ కి పంపించేటువంటి క్రమంలో వారికి అదే రీతిగా అలవాటు చేస్తే వారిలో ఉండగానే వారు నడవలసిన మార్గం మనం బోధిస్తే తప్పకుండా కూడా వారికి అలవాటై ఖచ్చితంగా వారు దాన్ని క్రమక్రమముగా జరిగిస్తూ ఉంటారు. మరి మనమే వారిని పంపడానికి నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి, తల్లిదండ్రులైనటువంటి మనము ముందు బలాన్ని కలిగి ఉండాలి. ఎవరిలో అంటే క్రీస్తులో బలాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క బలమే మన పిల్లలకు కూడా బలాన్ని కలిగించే విధముగా, వారిని దేవుని సన్నిధికి నడిపించే విధముగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకు ఉన్నటువంటి అంశము క్రీస్తునందు బలం కలిగి ఉండు. క్రీస్తునందు బలం కలిగి ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలి? పిల్లలుగా మనకి ఇచ్చినటువంటి పిల్లలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి వారిని ఏ రీతిగా మనము బలము కలిగించే వారిగా పెంచాలో ఒకసారి వాక్య భాగంలో చూద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య పఠనాలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుతాం. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణమున గ్రహించు వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసునైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు చున్నాము. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఈ విధంగా వారిని దేని నిమిత్తమే బ్రతిమాలుచున్నారు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంపూర్ణ బలము నిమిత్తం, ఆయన మహిమా శక్తిని బట్టి, ఆయన చిత్తము చొప్పున ఏ రీతిగా అయితే ఆయన అనుగ్రహించి ఉన్నాడో యొక్క బలమును బట్టి వారిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా బ్రతిమాలుకొను చున్నాడు. ఈ యొక్క వచన భాగంలో మనం గమనించాము, సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. సంపూర్ణ బలము అనగా మొత్తం టోటల్ స్ట్రెంత్, మనకున్నటువంటి స్ట్రెంత్ మొత్తం కూడా ఎవరికి ఉపయోగించాలి అంటే దేవుని పైన మనము, దేవుని కొరకు మనము ఉపయోగించాలి. చిన్ననాటి నుండి మనం కలిగినటువంటి బలాన్ని దేవునికి ఉపయోగిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు అనేకమైన వాటి మీద బలాన్ని, విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి చిన్న బిడ్డలను దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ప్రతి ఒక్కరిని కూడా తన రాజ్య సంబంధులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనము చేయాల్సింది ఏమిటి అంటే వారిని తగినట్టుగా పెంచాలి. మనం పాడుకున్నటువంటి ఒక 2 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూసి ఉన్నాం. ప్రభువారు కూడా చిన్ననాటి నుండే, బాల్యము నుండే ఈ లోకంలో ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా ఉండాలో ఒక మాదిరి నుంచి వెళ్ళి ఉన్నారు. బాల్య దశ నుండి కూడా యవ్వన దశ వరకు కూడా ప్రభువారు ఏ రీతిగా ఎదిగి ఉన్నారు, అందరి చేత ఏ రీతిగా మహిమపరచబడ్డారో ఒకసారి మనము గమనించాలి. అందుచేత మనం పాడిన కీర్తనలో కానివ్వండి, కీర్తన అనుకుంటాం కానీ దానిలో చాలా భావము ఉంటుంది. ఆ యొక్క భావము ద్వారా మనను మనము సరిచేసుకోవాలి. వాక్యమే అర్థం చేసుకోవడం రాట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక కీర్తన నేర్చుకున్నట్లయితే వాక్యానుసారంగానే ఒక కీర్తనలు కూడా లిఖించడం జరుగుతుంది. కాబట్టి ఒక వాక్య బోధన మనకు ఒక కీర్తనలో కనబడుతుంది. మనం అట్టి రీతిగా ప్రతి ఒక్క కీర్తనను గమనించి
నేర్చుకుని మన మనసుతో దాన్ని ఆలపించాలి. నోటి ద్వారా కాదు కానీ మన యొక్క మనసుతో, మన యొక్క ఆత్మతో ఆలపిస్తే ఆ యొక్క అర్థం మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే సంపూర్ణ బలాన్ని బలపరచబడాలని దేవుడు ఆయన స్వాస్థ్యంలో మనం చేర్చుకోవడానికి ఆయన పంపించినటువంటి యొక్క బలం లేదా ఆయన శక్తిని బట్టి మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఈ లోకంలో బలాన్ని నిమిత్తమే మనం అనేకమైన వాడుతూ ఉంటాము. మరి దేవుని బలము కలిగి ఉండాలంటే 3 విషయాలు మనము ముందుగా పాటించాలి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. పరిశుద్ధులైన మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. చాలా ఇక్కడ ఏం చేయాలండి? కాబట్టి ఈ నా మాటలు విని ప్రతివాడు అని ప్రభువారు బోధించినారు. ఎవరి మాటలు అంటే యేసుక్రీస్తు వారి మాటలు వినాలి. మొట్టమొదటిగా మన పిల్లలకు బలము కలగాలి, లేదా మనము బలము కలిగి క్రీస్తులో ఉండాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అంటే ఆయన మాటలు మనము వినాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క మాటలలో ఏముంది, ఆయన మాటలు వింటే మనకేమొస్తుంది అనుకుంటున్నారేమో. ఆయన మాటలలో ఏముందండి? బలము ఉంది. ఆయన మాటలలో శక్తి ఉంది. ఆయన మాటలో సమస్తం సృష్టి కూడా కలిగినది. అంటే అంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆయన మాటలు వినడానికి మనము వేగిరపడాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన మాటలు వినగలిగినటువంటి వారుగా ఉండాలి. ఆయన మాటలు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆయన మాటలు ఉంటే ఏం జరుగుతుందో 5వ వచనం చదువుదాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడేది కనుక అది పడలేదు. చాలా ఇక్కడ గమనిస్తే ఆయన మాటలు ఉంటే మనం ఏ రీతిగా ఉంటామండి? బుద్ధిమంతుడిగా ఉంటాము, బుద్ధిమంతురాలుగా ఉంటాము. ఈ యొక్క బుద్ధి ద్వారా మనం ఏమి చేస్తాము అంటే మన కార్యాలలో మార్పు జరుగుతుంది. మనం చేసేటువంటి పనులలో జ్ఞానంతో చేస్తాము. ఆయన మాటల్లో శక్తి, ఆయన మాటల్లో బలము మన పనులలో కనపడుతుంది. అప్పుడు మనకు ఇల్లు కడితే ఆ ఇల్లు ఏ రీతిగా ఉంటుంది అంటే బండ మీద కట్టడానికి మనము ప్రయత్నిస్తాము. ఆ బండ ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బండ అనేటువంటి క్రీస్తు వారి మీద నీవు ఆనుకుని ఆ యొక్క క్రీస్తు నామాన్ని తలుచుకుంటూ నీ యొక్క గృహాన్ని కానీ నీ యొక్క కుటుంబాన్ని కానీ ఆ బండాన్ని క్రీస్తు మీద కడితే నీవు బుద్ధిమంతురాలివే, నీవు బుద్ధిమంతుడివే. ఆ యొక్క బుద్ధి చేత నువ్వు ప్రభు మాటలు వినడానికి ఇష్టపడతావు. ఆయన మాటల ద్వారా బలాన్ని నీవు పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి? యేసు మాటలు లేదా ప్రభు మాటలు వినాలి. ఆయన మాటలు వినడం ద్వారా మనకు లభించే లాభం ఏమిటి అంటే బుద్ధిమంతులుగా పిలువబడతాము, బండ మీద ఇల్లు కట్టుకుంటాము. తద్వారా ఎటువంటి నాశనం కూడా పొందరు. మరి బండ మీద కట్టుకోకపోతే, ప్రభు మాటలు వినకపోతే ఏమవుతుంది అంటే దాని గురించి వచనంలోనే మనకు ప్రభు వారు తెలిపి ఉన్నారు. 26వ వచన భాగాన్ని చదివి మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలిద్దను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి, ప్రభు మాటలు వింటే బలము శక్తి వస్తుంది. మరి ప్రభు మాటలు వినకపోతే ఇక్కడ మనకు నిదర్శనంగా ప్రభు వారు ఒక సంఘటన చూపించి విన్నారు. ఏమైంది? వాన వచ్చింది, వరదలు వచ్చింది, కానీ ఆ పునాది ఎక్కడ ఉంది? బండ అనే క్రీస్తు మీద లేదు, ఇసుక మీద ఉంది. కాబట్టి అది వెంటనే ఆ వాన దెబ్బకి, ఆ వరదల దెబ్బకి నాశనము అయిపోయింది. మరి బుద్ధిహీనుని యొక్క మార్గం ఏ రీతిగా ఉంటుంది, ఆ వారి యొక్క పనులు ఏ రీతిగా ఉంటే జ్ఞానం లేకుండా చేస్తారు. కాబట్టి బుద్ధిహీనుడిగా బైబిల్ చరిత్రలో మిగిలిపోతారు. ఎవరు అంటే ప్రభు వారి మాటలు వినని వారు. మరి మనము ప్రభు వారి మాటలు వినేవారుగా ఉన్నామా? విని విడిచిపెట్టే వారుగా ఉన్నామా? వింటే బుద్ధిమంతులమే, వినకపోతే బుద్ధిహీనులమే. మన యొక్క బుద్ధిహీనత వలన మనకే నష్టం కలుగుతుంది, మన యొక్క బుద్ధిమత్వం వలన మనకే లాభం చేకూరుతుంది. కాబట్టి ఈనాడు
నీవు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలకు లేదా నీ యొక్క పిల్లలకు బుద్ధిమంతుని మార్గం తెలుపుతున్నావా లేదా బుద్ధిహీనుని మార్గము తెలుపుతున్నావా? వారికి నీ వేసేటువంటి పునాది చిన్న వయసు నుండి నీవు వారికి ఏమి నేర్పిస్తావో దాని మీదనే వారు అంచెలుగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి మంచిని విత్తాలి, మంచి అనే పంటను వారు కోసే విధముగా మనం వారిని తయారు చేయాలి. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా నేను మిమ్మల్ని అర్థించేది ఏంటి అంటే, చిన్ననాటి నుండే బాల్యము నుండే వారికి ప్రభు పట్ల క్రమము మర్యాద ఆరాధన క్రమంకు వచ్చే విధముగా చిన్న బిడ్డలేక సండే స్కూల్కి వెళ్తున్నారుగా అనుకుంటే సరిపోదు. కానీ మన యొక్క ప్రార్థనకు ఆరాధన క్రమానికి వారిని హాజరు చేస్తే ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. ఆరాధనలో వారు ఏ రీతిగా పాడాలి, ఏ రీతిగా నిలవబడాలి, ఏ పదాలు ఏ రీతిగా నేర్చుకోవాలో వారికి అలవడుతుంది. కాబట్టి ఇప్పటి నుండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల పట్ల శ్రద్ధ వహించి ఆరాధన క్రమానికి వారిని అనుసరింప చేయాలి, వారిని నడిపించగలగాలి. అప్పుడే ప్రభువారు వారిని బలవంతులుగా తీరుస్తారు. మన బిడ్డలకి ఒక్కొక్కసారి ఆరోగ్యంగా బాగోకపోతే ఎంత దూరమైనా సరే మనం పరుగులెత్తుకుని వారిని బలపరచడానికి, వారికి ఆరోగ్యం ఇవ్వడానికి ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం. మరి ఆత్మ విషయంలో వారి ఆత్మ నశించిపోతుంటే వారి ఆత్మ పట్ల నీకెంతమంది శ్రద్ధ ఉండదు. ఆత్మ పట్ల కూడా మనం అత్యంత తీవ్రత గలవారుగా ఉండాలి. ఈ లోకం వరకు ఇంత ప్రేమ చూపిస్తున్నాం, మరి లోకానంతరము మరణానంతరము మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమిటి? వారి యొక్క ఆత్మ పట్ల ప్రభువారు నిన్ను నన్ను లెక్క అడుగుతారు. ఒక తండ్రిగా నిన్ను నన్ను ప్రభువారు నీకు బిడ్డనిచ్చాను, నీకు కుమార్తెనిచ్చాను, నీకు కుమారునిచ్చాను. మరి ఆత్మ పట్ల నువ్వు ఎటువంటి లక్ష్యం వైపు నడిపించావు? మరి ఆత్మకు ఎప్పుడైనా నీవు నా గురించి సువార్తను వినిపించావా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్పే సమాధానం బట్టి నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్ననాటి నుండే మన బిడ్డలను దైవ జ్ఞానమందు పెంచాలి. స్కూల్కి తీసుకెళ్తున్నాం, వారి విద్యలో అభివృద్ధులు కావాలి, వారి యొక్క మార్గాలలో వర్తిల్లాలి, మంచి భవిష్యత్తును కలిగి జీవించాలి. ఈలో పరంగా మాత్రం మనము వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ కనిపెడుతూ వారిని నడిపిస్తూ ఉంటాము. మరి ఆత్మీయ పరంగా ఆలోచిస్తే మన బిడ్డ ఎక్కడ ఉంది? ప్రార్థన వచ్చా, పాట వచ్చా, ఆరాధన క్రమం వచ్చా, ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా పాడాలి, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలి అనేటువంటి ఒక భావన కూడా మనం కలిగి ఉండి మన బిడ్డలను ప్రభు వైపునకు నడిపించాలి. ప్రతిరోజు మీకు కుదరదు కాబట్టి వారానికి ఒక్కసారి జరిగేటువంటి ఒక సండే స్కూల్, మన బిడ్డలకు దినదినము డైలీ స్కూల్ ఎలా అలవాటు అవుతుందో అలాగే సండే స్కూల్ కూడా మనం పంపినట్లయితే ఖచ్చితంగా వారు అక్కడ ఎంతో కొంత ఒక పాట కానివ్వండి, ఒక ప్రార్థన కానివ్వండి నేర్చుకొని ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మనం యేసు మాటలు వినగలిగేటువంటి వారముగా ఉండాలి. ఉంటే మనం బలము కలిగి మన పునాది స్ట్రాంగ్ గా ఉండి మనము బుద్ధిమంతుల వలె ఉంటాము. రెండవదిగా చూద్దాము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇందాక చదివినటువంటి వచ్చిన భాగము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచ్చిన భాగము చివరి నుండి 4వ లైన్ నుండి ఒకసారి చదువు. సంపూర్ణ బలముతో శక్తిని బట్టి సంపూర్ణ బలముతో గణపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారి మట్టుకు మనలను పాత్రులుగా చేసిన తల్లికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను దేవుని బతిమాలుకొను చున్నాను. ఇక్కడ మనం గమనిస్తే ఆయన మహిమలో సంపూర్ణ బలముతో, అంటే మనం ఇక్కడ ఆయన మహిమ ద్వారా కార్యాలు చేయాలి. ప్రతిదీ కూడా ఆయన మహిమను కనపరిచే విధంగా మనం చేసే పని ఆయనను మహిమపరిచే విధంగా, ఆయన హెచ్చించే విధంగా ఉండాలి. మనము చేసే పని మనము కనబడడం కాదు, కానీ మనలో దేవుని కనిపించే విధముగా చేయాలి. మొదటిగా ఆయన మాటలు వినాలి, రెండవదిగా ఆయన మహిమపరిచే విధముగా ఉండాలి. మూడవదిగా చూద్దాము పాఠ భాగంగా సంకీర్తన 18వ సంకీర్తన మొదటి చరణాన్ని ఒకసారి గమనించండి. యెహోవా నా బలమా, నేను నీకు ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను
ఆశ్రయించి ఉన్నదా దుర్గము. చాలా యొక్క సంకీర్తన మనం గమనిస్తే ఇక సంకీర్తన ఎప్పుడు రచించబడినది అంటే మన యొక్క పైన ఉన్నటువంటి నోట్స్ ఒకసారి గమనిస్తే యెహోవా దాసుడైన దావీదు కీర్తనం. అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతని ఇట్లా నేను ఏమన్నాడంటే ఇప్పుడు మనము చదివినాము, యెహోవా నా బలమా. చూడండి, ఆయన లోకము నా బలము లేదా నాకున్నటువంటి పదవి నా బలమును సంబోధించలేదు కానీ, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఆయన అతిశయించలేదు కానీ యెహోవాను బట్టి అతిశయించాడు. ఎందుకు అంటే తన కలిగిన బలాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ప్రతిదీ కూడా ప్రభువులకు ఆయన సమర్పించాడు. మరి నేను ఇంకా మన హృదయాలను కూడా సమర్పించలేము. సమర్పించకుండా ఆయన వేడుకుంటే ఖచ్చితంగా మనకు ఏదేమి జరగదు. కానీ సమర్పించి ఆయన ఎదుకు వచ్చి తండ్రి నీవే నా బలము, నా ఆశ్రయం నీవే ఆయన ఎదుట మనం మొక్కుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను బలమైన రకముగా ఎంచి వాడుకుంటారు. ఇక గమనిస్తే ఆశ్రయముగా యెహోవాను ఆయన ఎన్నుకున్నాడు. మూడవదిగా మనము కూడా ఎవరిని ఆశ్రయించాలి. మన యొక్క కష్టాల్లో, మన యొక్క నష్టాల్లో సాధారణంగా మనమందరం కూడా మన నచ్చినటువంటి మన సహోదరుని, మన రక్త సంబంధిని, మన పొరుగు వారి యొద్దకు ఆశ్రయం కొరకు వెలుగుతూ ఉంటాం. కానీ మన యొక్క ఆత్మపరమైనటువంటి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి దేవుని మాత్రము మర్చిపోతూ ఉంటాము. మొట్టమొదటిగా మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయం కొరకు మనం వేడుకుంటే చూడండి, సౌలు అనేకమైనటువంటి సేనా బలము చెంత వెళ్ళి దానిని సంహరించాలి అన్నా కూడా ప్రభువారు ఒక్క గీత కూడా దావీదు మీద పడనివ్వలేదు. ఎందుకు అంటే ఆయన యెహోవా మీద ఆనుకున్నాడు. మరి మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం? మన యొక్క జీవితంలో ప్రభు వైపు ఆనుకుంటే ఖచ్చితంగా ఆయన మనను ఎటువంటి శత్రులైన లోకమంతా ఒకటైనా కూడా ప్రభువారు నిన్ను నన్ను వేరు చేయలేరు. ప్రభువారి యొక్క నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. సరే, మనం గమనిద్దాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచన భాగం. మనం ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుని వాక్య ముగింపునకు వెళ్దాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచన భాగం. సిరియానులో గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారుచుట నుండి ఒక చిన్నదాన్ని చెరవని తీగా అది నయమాను భార్యకు పరిచారము చేర్చుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయడానికి తన యజమానురాలితో ఆయన చాలా గమనిస్తే ఒక చిన్నది, ఆమె పేరు గుర్తించబడలేదు కానీ ఆమె వయసుని బట్టి ఆమెకు చిన్నది అనేటువంటి లేదా పేరుతో యొక్క బైబిల్ పట్టణంలో రాయబడింది. చూడండి, చిన్నదానికి ఉన్నటువంటి మనస్సు ఏ రీతిగా ఉన్నది అంటే చెరగా ఉన్న దేశంలో కూడా ఆ యొక్క యజమానికి మేలు చేయాలి అనేటువంటి ఒక ఆశ ఆమెలో ఉంది. చూడండి, దేవుడు నన్ను తప్పించగలన, దేవుడు బలమైనటువంటి నాకు దుర్గము కాబట్టి నేనున్నటువంటి ఈ గృహంలో మేలు జరగాలి అని చెప్పి తన యజమానురాలితో తన యజమాని కొరకు వేడుకుంది. అని మన బిడ్డలకు మనం ఎటువంటి ప్రార్థన నేర్పిస్తున్నాము, ఎటువంటి వేడుకోలు మనము ఆ పిల్లలకు నేర్పిస్తున్నాము. చిన్ననాటి నుండి వారికి ప్రార్థన అలవాటు చేస్తే ఖచ్చితంగా వారు పెద్దయిన తర్వాత ప్రార్థనను కొనసాగిస్తారు. మరి మనమే ప్రార్థన చేయకుండా ఉంటే వారు కూడా ప్రార్థన మానివేస్తారు. కాబట్టి మీ యొక్క గృహాలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కుటుంబ ప్రార్థనను వారి యొక్క జీవితాలలో ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వస్తున్నా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం ద్వారా వారిని సిద్ధపాటు చేయాలి. మనం అన్ని గుర్తు చేస్తూ ఉంటాం. మన పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ బ్యాగ్, ఐడెంటిటీ కార్డు ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అనే మాత్రం గుర్తు చేయండి. ఎందుకంటే టైం అయిపోతుందేమో, బస్సు వెళ్ళిపోతుందేమో అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక తల్లిగా మీకున్నటువంటి బాధ్యతలు ఆ రీతిగా కొనసాగిస్తున్నారు. అదే రీతిగా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని కూడా మీ పిల్లలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈవెన్ సండే స్కూల్కి వస్తున్నప్పుడు ప్రార్థనకు వస్తున్నప్పుడు కూడా వారికి ప్రార్థన చేయడము నేర్పించాలి. ఒకవేళ సమయం లేకపోతే మీరే వారికి ప్రార్థన చేసి పంపించాలి. ఒక ప్రార్థన తిరిగి వచ్చే వరకు కూడా వారికి కాపుదలగా ఉండి నడిపిస్తుంది. కాబట్టి మనం గమనించినట్టు చిన్నది కూడా చూడండి, దేవుని నామాన్ని కనపరచడానికి
చెరగా ఉన్న దేశంలో ఆ యొక్క యజమాని దృష్టిని తొలగించడానికి తన దేశంలో ఉన్నటువంటి ప్రవక్త యొద్దకు వెళ్ళమని ఒక సాక్ష్యాన్ని ఆమె తెలిపి ఉన్నది. చెరగున్న యూదదాసి సిరియాను దేశం యెహోవాను కనపరిచి చెరగున్న యూదదాసి సిరియాను దేశం ఆయన నామానికి మాత్రం అవమానము తెచ్చేవారముగా జీవించకూడదు. మన యొక్క కార్యక్రమాల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఆయనను మనము ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ గమనిస్తే ఈ చిన్నది తన దేశంలో కలిగినటువంటి యొక్క చెరలో ఉన్నప్పటికీ కూడా వారి మీద పగ తీర్చుకోవాలనేటువంటి భావన లేకుండా ఆ యొక్క నయమానను బాగుపరచడానికి ప్రయాసము చేసి తన యజమానురాలితో విన్నవించుకుంది. మరి మనము కూడా ఆ రీతిగానే మనకు తెలిసిన వారి పట్ల ప్రార్థన చేయాలి. వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని గమనించి వారి వరకు ప్రార్థించే బిడ్డలుగా మన బిడ్డలను తీర్చిదిద్దాలి. ఇంకొక చిన్న వచనాన్ని చూసి వాక్యాన్ని ముగించుకున్నాము. మత్తయి సువార్త, పరిశుద్ధైన యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం భాగంలో మరి ఒక చిన్న బిడ్డను మనం చూసి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధైన యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం భాగం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనేమో. చాలా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు అంటే ఒక చిన్న వాడు. దాన్ని మనం చిన్న దాని గురించి తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు ఒక చిన్న వాడు వయసులో చిన్నవారే, కానీ వీళ్ళు చేసిన పనులను చూస్తే వారు ఎంతగానో గొప్పవారు, ప్రభు దృష్టికి గొప్పవారుగా, జ్ఞానవంతులుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే వారు కలిగినది ప్రభు యొక్క సేవకు, ఆయన పరిచర్యకు వాడుకున్నారు. మరి మనము మనకు కలిగిన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడము, దేవుని యొక్క మాత్రం తీసుకోవడానికి ఇష్టపడతాము, అత్యాశ కలిగి ఉంటాము. కానీ చిన్నవాడిని చూస్తే వాళ్ళ తల్లి ఆయనకి ఇచ్చినటువంటి 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, వాటితోనే అంత సమూహానికి ఆహారం సిద్ధపరచమని ప్రభువారి యొద్దకు పట్టుకు వెళ్ళి ఇచ్చి ఉన్నాడు. చూడండి ఎంతగా తీర్పుపడ్డాడు. ఆ యొక్క బిడ్డ కూడా బైబిల్ గ్రంథంలో తన పేరును లిఖించుకున్నాడు. జరిగినటువంటి మనము ఏ రీతిగా మన యొక్క క్రియల ద్వారా బైబిల్ గ్రంథంలో కాదు కానీ మన యొక్క తోటి వాళ్ళ దృష్టిగా పడుతున్నామా లేదా అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బాలబాలికల ఆదివారం, సండే స్కూల్ ఆదివారానికి రీతిగా నన్ను పిలిచి ఒక వాక్య సందేశాన్ని అందించడానికి నన్ను పిలిచినటువంటి సండే స్కూల్ టీచర్ గారికి, వివిధ సండే స్కూల్ బిడ్డలకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను కాదు కానీ ఇక నుండి మన బిడ్డలలో నుండి ఎవరో ఒకరు చెప్పడానికి ప్రయత్నము చేయాలి. అనేకమైన సండే స్కూల్ సండే వెళ్తూ ఉన్నాయి, కానీ నేను మాత్రం ఇదే పొజిషన్ లో ఉండి సండే కానివ్వండి, ఇంకొక సండే కానివ్వండి, ఇంకొక సండేకి మన ఎవరో చెప్తున్నారు, సేల్ సండే కానివ్వండి, సండే స్కూల్ సండే కానివ్వండి, ఏకంగా మాత్రం నేనే చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి మన బిడ్డలకు టైం ఉంటుంది కాబట్టి వారిని మనము తయారు చేయాలి. ఇటీవల తల్లిదండ్రులు
చూసుకోవాలి. సండే స్కూల్ టీచర్ ఒక్కరికే మొత్తమందరిని గమనించడం కుదరదు కాబట్టి తల్లిదండ్రులుగా మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీ బిడ్డల్లో ఏదో రీతిగా ఒక 2 నిమిషాలకు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించిన వారుగా, లేదా దేవుని పాటలు పాడేటువంటి వారిగా తీర్చాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క లేఖన భాగాలు మనం క్రీస్తునందు బలవంతులై ఉండాలి. క్రీస్తుని తెలుసుకుని ఉన్నాము. ఏ రీతిగా బలవంతులై ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన మాటలు వినాలి. రెండవదిగా ఏం చేయాలండి? మొట్టమొదటిగా ఆయన మాటలు వినాలి. రెండవది ఆయన మహిమలో మన కార్యాలు చేయాలి. మూడవది ఆయనను ఆశ్రయించాలి. ఈ 3 మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకున్న వారుగా ఉంటాము. మనం చూసుకునే 2 ఉదాహరణలు, ఒక చిన్నవాడు, ఒక చిన్నది. వారి చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకొని అనేక మందికి ఉపయోగపడాలి. వారి యొక్క ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానం ఉపయోగపడాలి అని వారు సమర్పించిన అర్పణ కానివ్వండి, వారు చెప్పిన సాక్ష్యం కానివ్వండి, అనేక మందికి ఉపయోగపడింది. మనం కూడా మన బిడ్డలను రేపు మన దేశానికి, లేదా మన సంఘానికి, లేదా మన గ్రామానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలా ఉండడానికి దేవుడు సహాయం చేసి అనుగ్రహించిన సమస్త జాతి నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములను కావాలనుకుంటున్నాను. దేవా ప్రత్యేక అర్పణలు ఇలా కూర్చోండి. ఎవరు చేసిన వేల మంది ఉపకారం బట్టి ప్రత్యేకమైన ముందుకు మీ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించేవారు శాన్వి. ఇప్పుడు మనకు బాగా ఈ
తండ్రి కుమార పరిశుద్ధ కుటుంబాలతో సదాకాలం సంరక్షించుకున్నారు. యాక్షన్సా నేను ఒక పక్షి నేర్పిస్తాను. సంగపాట, అంకుల పాట, దీపు, శశి, ప్రియా, సుష్మా. బియ్యం పెట్టేది శశి, రమేష్. మమ్మీ దగ్గర తీసుకో, మమ్మీకి ఇచ్చా. ప్రభు యేసు
పిల్లలు బాయ్స్ మనకి ఇక్కడ క్లాత్ చేస్తారన్నమాట. ఇవి రెడ్, గ్రీన్, తర్వాత పర్పుల్,
దేనికి సంబంధించినవి, ఎప్పుడెప్పుడు వాడతారు అనేది చిన్నది ఒక 10 minutes చేసి చూపిస్తాను. రండి బాయ్స్ రండి. ఒక క్లాత్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అని. తెలుపు రంగు స్వచ్ఛత ఆనందానికి మరియు వేడుకలకు ప్రతీక. క్రిస్మస్, ఈస్టర్, వివేకాలం. గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు పెరుగుదలకు వాసన సూచిస్తుంది. త్రిత్వంగాలు మన ప్రియక దేవుడి గుర్తు. ఊదక రంగు పశ్చాత్తాపములకు రాజకీయులకు సూచిస్తుంది. అడ్వెంట్ బ్లాక్ నలుగు రంగు శవానికి మరణానికి గుడ్ ఫ్రైడే రోజు ఉపయోగిస్తారు. లాస్ట్ యాక్షన్ సాంగ్ లోకాన్ని జయించాను. వాయిస్ యాక్షన్ సాంగ్. ఇచ్చిందని ఉంచుకోలేదు, రేపు తిందామని దాచుకోలేదు. అమ్మాయి ఇచ్చిందని ఉంచుకోలేదు, రేపు తిందామని దాచుకోలేదు. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు, యేసయ్య జీవనతో అవుతడి ఆహారం. ఇద్దరికి 10 మందికి 100 మందికి ఇద్దరికి 10 మంది 100 మందికి అలా 5,000 మందికి చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం, చిట్టి చిట్టి చెల్లెలా, నీ చిన్ని చిన్ని హృదయం. యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉంటామా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉంటామా, నిజమైన ఆనందం పొందుతామా. అందరికీ దీవెనగా ఉంటామా,
నిజమైన ఆనందం పొందుదామా. 20వ సంవత్సరంలో సండే స్కూల్ సండే ఎంతో చక్కగాను ఆధ్యాత్మికంగా దేవునికి మహిమాత్మకం సంఘానికి ఆశీర్వదకరంగా జరిగిన విధానం బట్టి దేవునికి మహిమాల్సిందిగా దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలను దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రభు తెలియపరిచినారు. వారి ఆటంకపరచుకుని ఇలాంటి వారికి దేవుని రాజ్యం మరి జ్ఞానవంతం వయసు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుడు వెళ్ళాలని ఆధ్యాత్మికంగా బలపరచబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ మంచి తరుణం, ఈ మంచి అవకాశం మన సంఘంలో బిడ్డలందరికీ ఒకటి మనందరికీ ఒకసారి క్లాప్లో ప్రారంభ కూడా ఇచ్చిన పాత్ర దేవుని యొక్క పరీక్షలో చేసినటువంటి పరిచయం బట్టి దేవుడికి మనం చూపిస్తున్నాం. చూపిస్తున్నాం వచ్చినస్తున్నాం. ఇలాగ రాబోయే కాలంలో ఇంకా మన బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానం వెళ్ళాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వారిని నియమించిన కాక. అదేవిధంగా ప్రకటనలు వచ్చే ఆదివారం పరిశుద్ధ సంస్కారం ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా పరిశుద్ధ సంస్కారానికి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా వేల కార్యక్రమాలు కుటుంబం నుండి లైటింగ్ 10,000 రూపాయలు స్పాన్సర్ చేయబడింది. వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుల తండ్రి పరిశుద్ధ దేవాలయానికి వందనాలు చూపిస్తున్నాము. ఈ సంఘాన్ని మీరు ప్రేమించి ప్రభా వేల కార్యక్రమాలు కుటుంబం నుండి 10,000 రూపాయలు లైటింగ్ కల్పిస్తున్నట్టు బహుమానించినారు. ఈ యొక్క అర్పణలో అంగీకరించి అందించిన కుటుంబం సిద్ధమైన గారు మనం ప్రేమించిన కుమారులు వీళ్ళు ఎదుగుతుండగా మీ దయలో మనుషుల దయలో తెలిసి వారు మనకు 16 ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కటింగ్ కూడా ఉన్నది. ప్రార్థన గంటలతో కేక్ కటింగ్ నిర్వహించుకుందాం. అర్పణ గీతం పాడుతున్నాం. అందరూ వేయించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వారు మోకరించండి. సకలాశీర్వాదం కాకపోయినా మా ప్రియ పరలోక తండ్రి మనకి స్తుతులు స్తోత్రులు వందనాలు చెల్లిస్తున్నాము. కనికరమూడా శ్రేష్టమైన వాడా కృప చూపువాడా ఈ రీతిగా ప్రభువా ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారం అడ్వెంట్ మొదటి ఆదివారం ఈ సన్నిధానంలో మేము చేరి ఉన్నాము. ఈరోజు మా సంఘంలో ప్రత్యేకత ఇచ్చాము. మా సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల ఆదివారాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని పొందించి అందుకు వందనాలు చెల్లిస్తున్నాము. వారిని ఆటంకపరచుకొని ఎలాంటి వారిని దేవుని రాజ్యం అని మీ వాక్యం సెలవిస్తున్నాము. కనుక ప్రభు చిన్న బిడ్డల ఎడల కలిగి ఉన్న ప్రేమ, వారి ఎడలను చూపిన జాలి, వారి ఎడలను కలిగి ఉన్నటువంటి కనికరం, వాటన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నువ్వు ఆశ్రయించి దీవించి ప్రభా చిన్న బిడ్డల ఎడల నువ్వు చూపుతున్నది ఉన్నతమైన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
సమయంలో ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నువ్వు ఎంతగానో నడిపించు. పాటలలో, ఆరాధనలో, వాక్య సందేశంలో, అర్పణలలో, పరిచయలో, అన్ని విషయాల్లో నీ తోడు, నీ కృపను అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజ కృపగల తండ్రి, నీవు మాకు ఇచ్చిన సంఘంలో ఎవరైనా బలహీనలుగా ఉన్నా, ఎవరైనా అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను స్వస్థపరిచేవారు నేనే, ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే. నాము ఈ బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యంలో కలిసి వ్యవసాయములు, వ్యాపారములు, ఉద్యోగములు, చేతి పనులు, చేతులు జీవనోపాధి ఏ పనులైతే చేసుకుంటున్నాను ఆ పనులన్నీ దీవించి ఆస్వాదించండి. వారి అందరూ నీ కరుణాకటాక్షము చూపించి మా సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరినీ పేరు పేరు గురించి వారికి బ్రహ్మ ఏ అవసరం, ఏ అక్రతలు కలిగి ఉన్నారో అవన్నీ నిరామలు నెరవేర్చండి. నీవు కృపగలందరినీ దయగలాల్చు నీ కొందనాలు చూపిస్తున్నాను. ప్రభు దేవ, క్రీస్తునందు బలవంతులైనడి అనేటువంటి గొప్ప వాక్యాన్ని మేము నీలో బలవంతులుగా ఉన్నాం. ఎందుకంటే నీవు బలవంతుడవు, నువ్వు శక్తిగా ఉండేవాడు. నీ యందు మేము ఉంటే బలవంతులై ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు ప్రతి ఒక్కరిని పేరు పేరు గురించి నీకు భయంకరంగా మాకందరికీ దేవునికరంగా నడిపిస్తున్న విధానంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి అర్పణ, సంఘకారులు, ఆహారం, ప్రవర్తనలు, దశకారులు, ప్రభా మరి కలిగిన దానిలో అందించిన పదార్థాలను అన్నింటినీ కూడా నువ్వు దీవించింది. నీలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది, నీ యొక్క సన్నిధానంలో స్వస్థత ఉన్నది, సమాధానం ఉన్నది. అలాంటి ధన్యత పట్టుకు నడిపించుతాము. నీ మందిరం మందు నివసించి వారు ధన్యులు. నీ మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నా. అలాంటి శ్రేష్టమైన దాన్ని నువ్వు ఒక అనుగ్రహించి చూపిస్తున్నాను. ఈరోజు మొదటి ఆదివారాలు చిన్న బిడ్డలు పర్పుల్ కలర్ క్యాండిల్ వేయించి ప్రభా సంవిధానంలో ప్రతిష్ఠించాం. ఇది నిరీక్షణకు గుర్తుగా ఉంది. ప్రభానాడు గొర్రెల కాపురులు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉండి వారి నిరీక్షణ ఫలం ఎలాగో ప్రతిఫలం నుంచి చెందిందో అలాగే ఇప్పుడు మా నిరీక్షణ మళ్ళా తిరిగి రాబోతున్నాము. మమ్మల్ందరినీ నీ సన్నిధిలో చేర్చుకుంటున్నాము. మమ్మల్ందరికీ నీ రాజ్యంలో వారసులే అవకాశం ఇస్తున్నాము. ఇలాగా 4 వారాలు సంఘం ఉన్నటువంటి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరుగా మమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాము. మహిళ పడిపోయి మమ్మల్ని దీవించుకుంటున్నాము. చేయగా ప్రతి ఒక్కరిని పేరు చూపించి ఈ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మాట్లాడుతున్నట్టు ప్రతి చిన్న బిడ్డలు దీవించి నా సండే స్కూల్ సండే కోసం ప్రిపరేషన్ జరిగించినటువంటి సండే స్కూల్ టీచర్స్ వారిని ఆశీర్వించి పరీక్షలు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు వారి నేలకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం దయచేసి బిడ్డలు ఏ విధంగా రూపుతోపించున్నారు, ఏ విధంగా నీ నిజమైనటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దాము అతి జ్ఞానం ఎంతో ప్రయాసంతో మాకు గడిచిన వారాల నుంచి కలిగినటువంటి ప్రయాస ఆహారం రోజు చక్కగా ప్రజలు తీసుకుని అదంతా నీకే మహిమ, ఈ సంఘానికి ఆశీర్వాదం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని ఎంతగానో నడిపించుకుంటే ఈ కరుణా కటాక్షమంతో నింపి ఈ తోడు నీ వేయడం వరకు అందించుకుంటున్నాను. దైవ రాజ్యాస్థితులకు పాటుగా మీరు నమ్మిన వారి ఏడల గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఈ తోడు నీ వేయడం వరకు అందించుకుంటున్నాను. ఇక్కడ చేయగా బిడ్డలందరూ గురించి ప్రార్థన గురించి వెళ్తున్నామని ఈ సన్నిధితో మాతో పంపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న వారి నామము పరిశుద్ధపరచబడును గాక.
ఆయన రావాలని దయచేసి ప్రార్థన చేసుకున్నాను మేము చెప్పిన ప్రకారం మా ప్రార్థన చేయవచ్చు. మమ్మల్ని చదువుకుంటే కాదు సంకల్పించుకో జ్ఞాన చదువు శక్తులు నిరంతరం రావాలి. ప్రభు నిన్ను ఆస్వాదించినట్టు కాపాడుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభుని మీ తన సన్నిధి కాపాడేసి నీకు సమాధానం కలగజేయుగాక. కూర్చోండి. ఈరోజు సండే స్కూల్ బిడ్డలను ప్రోత్సహించడానికి పార్టిసిపేషన్ చేసినటువంటి పిల్లలకు రాజీవర్మ ప్రసాద్ గారు వారి కుటుంబం నుండి పిల్లలందరికీ పెన్స్ వర్క్ తీసుకురావడం జరిగింది. ఇది మంచి సదవకాశం. బిడ్డల్ని మన సంఘాన్ని ప్రేమించి వారు తీసుకొచ్చిన ఈ ప్రోత్సాహంగా బహుమతులు బట్టి వారికి వందనాలు తెలియపరుస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని పార్టిసిపేషన్ చేసినటువంటి పిల్లలకు వాళ్ళు చేద్దాం. మహోన్నతుల తండ్రి పరిశుద్ధుల దేవానికి వందనాలు చూపిస్తున్నాను. దయల కార్యక్రమంగా చిన్న బిడ్డలందరూ ఈరోజు సండే స్కూల్ సండే సందర్భంగా ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన ఈ పరీక్షల్లో పిల్లలు కోరుకున్నారు. పాల్పొందుకున్న బిడ్డలందరూ దీవిస్తున్న విధానం ఇలాగా చిన్న బిడ్డల్ని ప్రోత్సహించిన గుర్తించి ఆనందం పొందడానికి సంతోషంగా రాజురాజు ప్రసాద్ కుటుంబం నుండి తీసుకొచ్చినటువంటి ఈ బహుమతులను ఆస్వాదించండి. తన సన్నిధిని కూడా ఆస్వాదించి దీవించండి, ప్రతిష్ఠించండి. బిడ్డలు వీటిని పొందుకుంటున్న మన జీవితంలో ఒక గుర్తింపుగా తీవ్రంగా మార్చి రాజరాజు ప్రసాద్ కుటుంబాన్ని బిడ్డలు కలిగినటువంటి కుటుంబ సభ్యులందరినీ ఇలాంటి ప్రోత్సాహానికి నీవు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం కలగజేయాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధ సమయంలో సంగతులు ఎందుకంటే చిన్నపిల్లలు బయట దేవుడు ఉంటుంది. దేవుడు